ఒక సముద్రాన్ని తలపించే విధంగా సముద్రపు లోపల ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సెట్ వేసి ఆ సెట్ లోపల గణేష్ని ఏర్పాటు చేసింది మాత్రం చూడీ బజార్లో ఉన్నటువంటి గణేష్ మండపం. వాటర్ కానివ్వండి, ఆ చేపలు, ఆ స్టార్ ఫిషెస్, ఆక్టోపస్లు అన్ని రకాలుగా గెటాపులతోటైతే ఈ చూడీ బజార్లో వెరైటీ గణేష్ని అయితే ఇక్కడ మండపం నిర్వహిస్తున్న నిర్వాహకులు అయితే ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా వందలాది మంది ప్రేక్షకులు వస్తున్నారు. ఇక్కడ వెరైటీ గణేష్ని వీక్షించి చాలా ఆనందంగా వెళ్తున్నట్టు కూడా మనకి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చారు కాబట్టి ఇది ఎక్కడ చూడలేరు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఇలా సముద్రపు కాన్సెప్ట్ తోటి ఎవరు కూడా రాలేరు. ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే సముద్రంలో రకరకాల చేపలు ఉంటాయో, రంగురంగుల చేపలు ఉంటాయో ఇక్కడ మనం ఇక్కడ కాన్సెప్ట్లో చూడొచ్చు. ఎందుకంటే ఒకటి రెండు కాదు, కొన్ని వందల చేపలు కూడా సముద్రపు చేపల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రేక్షకులకు ఎవరైతే భక్తులు వస్తారో వారందరికీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఓషన్ థీమ్ లాగా ప్లాన్ చేసినాము. దానివల్ల ఏంటంటే మేము ఫ్లెక్సెస్ కూడా ఏదైతే మీరు చూసినారో ఆ మండపంలోకి అందరూ వాన పడకుండా చూసుకుంటాం. మేము మండపంలోనే నీళ్ళు తెచ్చి ఓషన్ థీమ్ ఇచ్చేసినాం. యాక్చువల్గా దాంట్లో లైవ్ ఫిషెస్ వేసేసి మాది మొత్తం టీం ఉంది. మేము అందరం ఆర్గనైజర్స్, ఇక్కడ పర్టికులర్ ఒక్కరని ఎవరు లేరు. మేము అట్లా కాన్సెప్ట్ చేసేసి చూడీ బజార్ సర్కార్ ఉపరాష్ట్రశాల చూడీ బజార్ దగ్గర మేము ఈ కాన్సెప్ట్ని నిర్వహించినాం.